ఢిల్లీలో ఈ వాయు కాలుష్యం అనేది చాలా తీవ్ర స్థాయికి చేరుకుంది. ఇప్పుడు నవంబర్ డిసెంబర్ కాలంలో ఒక రోజు గాలి పీల్చడం వల్ల శరీరంలో 20 నుంచి 25 సిగరెట్లు తాగినంత నష్టం జరుగుతుందని పర్యావరణ నిపుణులు అయితే ఇప్పుడు గుర్తించారు. అదేవిధంగా విమానాలు కూడా ల్యాండ్ అవడానికి చాలా ఇబ్బంది, ఎందుకంటే ఆ పొల్యూషన్ వల్ల పూర్తిగా కనిపించని పరిస్థితి. ప్రపంచంలో అత్యంత కాలుష్యమైన టాప్ 10 నగరాల్లో దాదాపు ప్రతిసారి ఢిల్లీ ఏదో ఒక స్థానంలో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే కొన్ని పరిస్థితుల్లో పిల్లల స్కూల్ మూసివేయడం వంటి పరిస్థితులు కూడా అక్కడ జరుగుతున్నాయి. ఒకసారి గాలి చాలా కాలుష్యంగా మారితే ఢిల్లీ సాధారణ స్థితికి రావాలంటే 6 నుంచి 8 నెలలు పడుతుంది. పిల్లలకైతే చాలా ప్రమాదకరం. శ్వాస సంబంధిత రోగాలు, అలర్జీ, ఆస్మా వంటివి అయితే ఇతర నగరాలతో పోలిస్తే 2-3 రెట్లు ఎక్కువగానే ఉన్నాయి ఢిల్లీలో. అదేవిధంగా ఢిల్లీలో ఉన్న కాలుష్యం వల్ల తాజ్ హోటల్, లోటస్ టెంపుల్, ఇండియా గేట్ వంటివి వాటి యొక్క రంగులు కూడా మారిపోయిన పరిస్థితి. సాధారణంగా మనం ఏమనుకుంటామంటే వాహనాల నుంచి వచ్చే కాలుష్యం అని అనుకుంటాం, కానీ ఆ చుట్టుపక్కల హర్యానా, ఢిల్లీ వంటి ప్రాంతాలలో పంటలు పండించిన తర్వాత మిగిలిన పిప్పు ఏదైతే ఉంటుందో వాటిని కాల్చిన తర్వాత వచ్చే పొగ ఎక్కువ వాయు కాలుష్యాన్ని అయితే అక్కడ సృష్టిస్తుంది. అదేవిధంగా ఫ్యాక్టరీల పొగ ఎక్కువ, ఆ తర్వాత ఈ వాహనాల నుంచి వచ్చేవి కూడా. ఇంకా చెప్పాలంటే ఢిల్లీలో నివసించే వ్యక్తి జీవితకాలం సగటు 10 నుంచి 12 సంవత్సరాలు అయితే తగ్గుతుంది. అయితే ఇప్పుడు అక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో 50% మందితో పని చేయాలని, మిగతా వారు ఇంటి నుంచే పని చేసుకోవాలని అయితే ఆదేశాలు జారీ చేసింది. ఈ కాలుష్యం తీవ్రతతో ప్రభుత్వం ఇప్పటికే విద్యా సంస్థలు కొన్ని పరిమితులు విధించింది. ముఖ్యంగా వాయు నాణ్యత ప్రమాదకరంగా ఉన్నప్పుడు పిల్లల్ని బహిరంగ ప్రదేశాల్లో ఆటలకు అనుమతించొద్దని అయితే సూచించింది. మరోవైపు ఢిల్లీలో కాలుష్యం తీవ్రమవుతుంటే అక్కడ ప్రజలు కూడా దానికి వ్యతిరేకంగా అయితే అక్కడ నిరసనలు అయితే చేపడుతున్నారు. ఈ ఏడాది శీతాకాలం ప్రారంభమైన తర్వాత ఢిల్లీలో గత 2 రోజుల నుంచి వాయు నాణ్యత మరింత ప్రమాదకర స్థాయిలో పడిపోయింది. అనేక ప్రాంతాలలో AQI 400 దాటింది. దీంతో ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసుకోవాలని అయితే అక్కడ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక కాలుష్య తీవ్రతకు కారణమయ్యే నిర్మాణ పనులు ఏవైనా ఉంటాయో వాటిని అయితే తాత్కాలికంగా నిలిపివేయాలని, కాలుష్య తీవ్రతను తగ్గించేందుకు అక్కడ కృత్రిమ వర్షాలు కురిపించాలని అయితే ప్రయత్నిస్తే అవి కూడా విఫలమయ్యాయి. అయితే ఈ కృత్రిమ వర్షాలు కురిపించడానికి దాదాపు 60 కోట్లు ఖర్చు అవుతుందని అయితే ఇప్పుడు అంచనా వేశారు. కానీ గాలిలో తేమ శాతం ఎక్కువ ఉండటం వల్ల ఈ వర్షాలు కురిపించడం చాలా కష్టంగా మారిందని అయితే అక్కడ అధికారులు అయితే చెప్తున్నారు.